Dear brothers and sisters, I would like to let you know how to lead your walking in light. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వెలుగులో మనం పరిశుద్ధంగా ఏ విధంగా నడచాలా? Walking in the light means walking in Christ. ఈ యొక్క దేవుని వెలుగులో నడవడం అంటే క్రీస్తులో నడవడం. Apostle Paul is very clearly emphasizing walking in Christ. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఖచ్చితంగా నొక్కి చెప్తున్నాడు క్రీస్తు యందు నడవాలి అని. To the brethren in Christ which are at Colossae. కాబట్టి ఈ కొలస్సీ సంఘానికి రాస్తూ ఈ యొక్క విషయాలు చెప్తా ఉన్నాడు. Grace be unto you and peace from our Lord Father, the Lord Jesus Christ. కాబట్టి యొక్క పూర్ణమైన ఓర్పు, శాంతి, దీర్ఘ శాంతం అంతా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నుంచి మీకు వస్తా ఉంది. For all of us we need Christ to walk. కాబట్టి మనమంతా కూడా వచ్చేసి క్రీస్తులో నడవలసిన వారము. Christ is sufficient. This experience we need to know. కాబట్టి క్రీస్తే మనకు చాలిన వాడు. ఈ అనుభవం ఉంటే చాలు మనకు. As believers to walk a holy walk. కాబట్టి మనము విశ్వాసులుగా పరిశుద్ధమైన నడకను నడవాలా. Outside Christ and beside Christ we could not find Christ alone. కాబట్టి బాహ్యంగా క్రీస్తు, తర్వాత పక్కన క్రీస్తు ద్వారా వచ్చేసి కాదు, క్రీస్తును వెంబడిస్తూ మనము తెలుసుకోవాలి. Wealth in Christ. కాబట్టి మనము క్రీస్తులో సంతోషించాలి. Mental condition by the way he walks. కాబట్టి మనము మానసికంగా స్థిరంగా కలిగి క్రీస్తులో నడుచుకోవాలి. So it's very important for every Christian life, for young people especially. కాబట్టి ముఖ్యంగా ప్రాముఖ్యంగా యవనస్తులైన అబ్బాయిలు అమ్మాయిలు వచ్చేసి ఇది గుర్తెరిగి నడవాలి. Today the world is full of sin, corrupted with sin. కాబట్టి ఈ రోజుల్లో లోకం అంతా కూడా వచ్చేసి పాడైపోయింది, పాపంతో నిండిపోయింది, చెడిపోయింది. Yes, dear brothers, young brothers and sisters, I would like to tell how the world was corrupted today. Do you know it? కాబట్టి ఈ రోజుల్లో లోకం ఎంత అవినీతి పరమైపోయిందో మీకు తెలుసా? In the olden days, for Adam and Eve, Satan tempted with an apple. కాబట్టి పాత కాలంలో వచ్చేసి ఆదాము అవ్వకు వచ్చేసి ఒక యాపిల్ పండుతో శోధించింది. We know this story very well. కాబట్టి ఆ యొక్క కథ మనకు బాగా తెలుసు. So every day Satan comes to that particular Eve, showing the apple. Don't you eat this apple, you will become the Lord. You will eat this apple, you will be a great man. Like different way propagated cunningly to downfall, to eat that fruit. ప్రతిరోజు సాతాను అవ్వ దగ్గరకు వచ్చేసి ఈ యొక్క ఫలము తింటే వచ్చేసి నువ్వు ఎంతో వెలిగించబడతావు, తర్వాత నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు మంచి జ్ఞానం వస్తుందని రకరకాలుగా శోధించి ఆ పతనమయ్యేటట్లు చేసింది సాతాను. Generally people will not do any mistake. కాబట్టి సాధారణంగా ప్రజలు ఏ విధమైన తప్పు చేయరు. కానీ people are very good. కాబట్టి ప్రజలు మంచివారే. కానీ but how they will do mistake, do you know that? కాబట్టి వాళ్ళు ఏ విధంగా తప్పులు చేస్తారో మీకు తెలుసా? Unless the other person come and meet with you, you will not do mistake. కాబట్టి ఏరే వ్యక్తి వచ్చి నీతో కలిసి ఏదైనా చేద్దామని చెప్పినప్పుడు తప్ప మనము తప్పు చేయం. Otherwise you are a very good person. కాబట్టి మిగతా సమయాల్లో మీరంతా కూడా చాలా మంచి వాళ్ళే. When the other person entered in your life, when the conversation, information has been translated in between you and he or she, then it starts a provocating of thinking of your mind. కాబట్టి ఎవరో ఒక వ్యక్తి వచ్చి నిన్ను చెడుపుతూ అనేక రకాలైన విషయాలు నీతో చర్చిస్తూ సమాచారం తెచ్చి నిన్ను తప్పుదారి పట్టించే స్థితిలోకి ఆ వ్యక్తి తీసుకుని వెళ్తాడు నిన్ను. So Satan is telling, eat this apple. కాబట్టి సాతాను చెప్తున్నాడు ఈ యొక్క పండు తినండి అని. And Eve is started thinking of the apple. కాబట్టి ఆ యొక్క అవ్వ ఆ యొక్క దాన్ని తినడానికి ఆలోచన చేసింది. Why this word come into my mind? కాబట్టి ఈ యొక్క ఆలోచన నాకు ఎందుకు వచ్చింది? Why shall I eat this apple? దీన్ని తినొచ్చా నేను? He said no problem. నో, సమస్య ఏమి లేదు. Like that, lot of confusion goes in her mind. కాబట్టి పూర్తి అయోమయము అవ్వ హృదయంలో వచ్చేసింది. Young brothers and sisters, కాబట్టి యవన సహోదరి listen very carefully. కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలి. So the Satan also sending some of the information to you to corrupt your mind with a great confusion.
confusion. కాబట్టి నీలో గొప్ప అయోమయం తీసుకురావడానికి ఏదో ఒక సమాచారాన్ని ఎవరి ద్వారానో తీసుకొచ్చి నిన్ను అయోమయంలోకి నడుతుంది What సాతాను. is that information? కాబట్టి ఆ సమాచారం ఏంటి? Today we are all we are experiencing artificial intelligence. కాబట్టి మేము ఈ రోజుల్లో వచ్చేసి కృత్రిమ మేధను అనేది మనం వింటూ వస్తున్నాం. Blockchain technologies. కాబట్టి చాలా రకరకాలైన సాంకేతిక విజ్ఞానం కొత్తగా వస్తా ఉంది. 5G, 6G technologies. కాబట్టి ఎంతో గొప్ప అధునాతనమైన టెక్నాలజీ అదంతా కూడా. See, artificial intelligence means it's like a human being, but కాబట్టి it is an artificial. కాబట్టి అది యొక్క కృత్రిమ మేధ అనేది వచ్చేసి మనిషి చేసే పనులన్నీ కూడా చేస్తుంది. Slowly Satan starts to make the mankind to do sin and pollute their life with a great confusion. కాబట్టి గొప్ప అయోమయాన్ని సృష్టించి సాతాను చివరికి మానవులందరినీ కూడా వచ్చేసి ఆ పాపం వైపు నడిపించడానికి చేస్తూ ఉంటాం. Today, dear young brothers and sisters who are listening the word of God, God is speaking to us that we are now in the stage of confusion. What the step and how to walk our life. కాబట్టి ఈ రోజు మీరు యవనస్తులైన అబ్బాయిలు అమ్మాయిలు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న వారందరూ కూడా వచ్చేసి రకరకాలైన మైండ్ తో అయోమయంలో కన్ఫ్యూజ్ అనే స్థితిలో ఉంటా వస్తా ఉన్నారు. సాతాను ఆ పరిస్థితి కల్పిస్తా ఉంది. Seeing of the movie, what is wrong in that? I will take only the correct information. What's wrong? కాబట్టి నువ్వు అనుకోవచ్చు ఇది చేస్తే తప్పేంటి, ఇది మంచి సమాచారమే కదా నాకు ఉపయోగపడుతుంది, దీంట్లో తప్పేందు ఉంది అనుకోవచ్చు నువ్వు. Dear young brothers and sisters, are you listening this? కాబట్టి మీరు వింటున్నారా యవనస్తులైన అమ్మాయిలు అబ్బాయిలు సహోదరి సహోదరులారా? Seeing of movies is wrong or correct? కాబట్టి సినిమాలు చూడటము తప్ప ఒప్ప అని అనుకోవచ్చు. Or seeing of small shots today in YouTube is correct or wrong? కాబట్టి ఆ యొక్క యూట్యూబ్ లో వచ్చి చిన్న చిన్న షార్ట్ వీడియోలు చూడటం అనేది తప్ప ఒప్ప అనుకోవచ్చు. The word called I heard virally. దేవుడు వాక్యం చెప్తా ఉంది ఎవరు? No. The YouTube I heard the name called virally. కాబట్టి ఆ యొక్క యూట్యూబ్ అనే పదం వచ్చేసి వైరల్ గా అయిపోతా ఉంది. Virally, the name YouTube, in YouTube we are seeing virally some videos. కాబట్టి వైరల్ గా అంటే ఎక్కువ మంది చూసినవన్నీ కూడా వచ్చేసి వైరల్ గా యూట్యూబ్ లో And then secondly, web series. కాబట్టి వెబ్ సిరీస్ అన్ని కూడా. But technologies, people are looking see the world is going very faster. People now could not able to see nowadays 3 hours of movie, short movie they like it. కాబట్టి 3 గంటల సినిమా అనేది ఇప్పుడు ప్రజలు ఇష్టం లేకోకుండా చిన్న చిన్న షార్ట్ మూవీస్ చూస్తా ఉన్నారు. Clips. కాబట్టి క్లిప్స్ In that glance they will get very much laugh. కాబట్టి ఆ కొద్ది సమయంలోనే వచ్చేసి ఎంతో ఆనందం పొందేటట్లు చేస్తున్నారు. So much entertainment. కాబట్టి ఎంతో వినోదం లభిస్తుంది. I got relax of mind. కాబట్టి చాలా మంది వచ్చేసి దాని గురించి అట్రాక్ట్ అవుతున్నారు. Now slowly Satan is injecting in your mind, in your thought, all the worldly informations are going equipped in your mind. కాబట్టి సాతాను నెమ్మదిగా నీ మనసులో వచ్చేసి రకరకాలైన ఆ సమాచారంతో నింపుతూ నిన్ను కలుషితం చేస్తున్నాడు. How many of you say this? Yes. అవునా? ఎంతమంది చెప్తున్నారు ఇది అవునా కాదా? Yes. అవునా? Now lot of information when you are a child, 12 years or 5 years or 10 years, children itself getting a lot of information equipped in their mind, even though the brain is very small. కాబట్టి వాళ్ళ చిన్న మైండ్ ఉన్నప్పటికీ కూడా ఎంతో సమాచారం, కాబట్టి ప్రతి సమాచారం కూడా విస్తృతంగా వాళ్ళ మైండ్లోకి తీసుకుంటా ఉన్నారు. Now it is garbage, I will call it as. కాబట్టి అదంతా కూడా చెత్త అని నేను చెప్తాను. Isn't it? అవునా కాదా? According to your age you have to learn all things. కాబట్టి మీ యొక్క వయసు ప్రకారం మీరు నేర్చుకోవాలి. But people are learning more knowledge out of their age. కాబట్టి ఎక్కువ సమాచారాన్ని ఇంకా చిన్న వయసులోనే వాళ్ళు నేర్చుకుంటా ఉన్నారు. And therefore what it will leads you. కాబట్టి అది దేనికి నడిపిస్తుంది, దేనికి దారి తీస్తుంది? You don't know that. దానికి మీరు సరిగ్గా తెలియదు. The future it will leads you because of more knowledge, whether it is good or whether it is bad, whatever it may be, your knowledge was equipped in your mind, and therefore when you look into the sin,
immediately those information are read out and come into your mind to rethinking. కాబట్టి నువ్వు తీసుకున్న సమాచారం ఎక్కువై నీ వయసు కంటే ఎక్కువ సమాచారం తీసుకున్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత వచ్చేసి అదంతా కూడా పాపానికి నడిపించినప్పుడు అవన్నీ గుర్తుకొచ్చేసి మళ్ళా నువ్వు పునరాలోచనలో పడిపోతావు. See, I am not saying don't take the information. కాబట్టి నేను చెప్పడం లేదు మీరు ఇన్ఫర్మేషన్ సమాచారం తీసుకోవద్దని You can కాదు. take information. కాబట్టి మీరు సమాచారం తీసుకోండి. Can you resist yourself taking of information when temptation comes? కాబట్టి నువ్వు వచ్చేసి సమాచారం తీసుకున్న తర్వాత స్థిరంగా నిలబడగలుగుతున్నావా శోధన వచ్చినప్పుడు? Recently I am researching on that issue. కాబట్టి నేను దానిపైన పరిశోధన చేస్తున్నాను. నేను When I researching, కాబట్టి నేను దాన్ని పరిశోధన I చేస్తున్నాను. came to know some facts. కాబట్టి కొన్ని వాస్తవ విషయాలు నేను The గ్రహించాను. facts behind that is, కాబట్టి ఆ యొక్క విషయాలు వెనక ఉన్న విషయాలు ఏంటంటే when you look the beautiful poster of a woman or in a man, కాబట్టి ఏదైనా ఒక అందమైన అబ్బాయి లేదా అమ్మాయి యొక్క చిత్రాన్ని మనం చూస్తే it is half naked. కాబట్టి అర్ధనగ్నంగా ఉన్నప్పుడు In our olden days, కాబట్టి మనము పాతకాలంలో we ఉన్నప్పుడు just look it and we will go little 1 or 2 3 steps of thoughts we'll get it. కాబట్టి మనము ఒక 2-3 అడుగులు వేసిన తర్వాత దాని గురించి పూర్తిగా మర్చిపోయే వాళ్ళం. Thoughts we will get it. కాబట్టి మనకు అలాంటి కొన్ని ఆలోచనలు వచ్చేవి. But we don't have dare enough to do that sin. కాబట్టి మనం వచ్చేసి Olden days. ధైర్యంగా అలాంటి పాపం చేసే వాళ్ళం కాదు, అలాంటి ధైర్యం ఉండేది కాదు. Nowadays, ఈ రోజుల్లో the information of everything has been available in our mind, కాబట్టి సమాచారం అంతా కూడా వచ్చేసి మన మనసుల్లోనే ఉంటా ఉంది. and కాబట్టి therefore it starts provoking our mind and thought to do in a real time practice. That's a very danger. కాబట్టి ఆ సమాచారం మనల్ని ఎట్లా ప్రేరేపిస్తుందంటే అది నిజంగా చేయమని ప్రేరేపించేదిగా ఉంటా ఉంది. Today the information and technology which has been given to us, dare enough to speak, dare enough to talk. కాబట్టి ఆ ఉన్న సమాచారము సాంకేతికత అంతా కూడా వచ్చేసి ఆ యొక్క మాట్లాడేటట్ల తర్వాత అది చేసేటట్ల చేస్తా ఉంది. They don't have fear. కాబట్టి ఎలాంటి భయము లేదు. In olden days, if you want to talk my father, I will fear very much and tremble. కాబట్టి పాతకాలంలో మా నాన్న దగ్గర మాట్లాడాలంటే నేను ఎంతో భయంతో వణుకుతో Nowadays, I could not able to resist my son. Stop seeing your mobile phone. కాబట్టి ఈ రోజుల్లో నా కుమారుడు నేను వచ్చేసి మొబైల్ ఫోన్ చూడొద్దని స్టాప్ చేయలేకపోతున్నాను. They will start talking. You are seeing, I am seeing. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు చూస్తున్నావు నేను You చూస్తాను. stop, I will also stop. కాబట్టి నువ్వు చూసేది మానేస్తే నేను కూడా మానేస్తానంట. So fear has been lost today. కాబట్టి ఈ రోజుల్లో ఈ యొక్క భయం పోయింది. Fear lost. కాబట్టి భయం పోయింది. Information got. కాబట్టి మీరు సమాచారం అంతా మీ దగ్గర ఉంది. Now it is easy for Satan. He is a magical person. కాబట్టి సాతాను వచ్చేసి మిమ్మల్ని చులుగా చెడగొట్టడానికి He రెడీగా will ఉంటాడు. do equation on you. కాబట్టి నీ పైన ఒక సూత్రాన్ని ప్రయోగిస్తాడు. A plus B whole square equal to A square plus B square plus 2AB. Like that he will make a formula on you. At 1 second last solution he will fall down. కాబట్టి ఆ యొక్క A+B² వచ్చేసి A² + B² 2AB ఉన్నట్లు నేను ఆ సూత్రాన్ని ప్రయోగించి నిన్ను పడవేసేస్తాడు వాడు. Because it is not tough for me because you have already yielded with lot of information in your mind. కాబట్టి అది నువ్వు నిరోధించుకోలేవు. ఎందుకంటే వచ్చేసి ఆ సమాచారంతో మొత్తం నువ్వు నిండిపోయి ఉన్నావు కాబట్టి. You are not wealth in Christ but you are wealth in Satan. కాబట్టి నువ్వు క్రీస్తులో ధనవంతుడు కాదు, సాతానులో ధనవంతుడుగా ఉంటున్నావు. Now it's very important, your mental condition is very dangerous now. కాబట్టి నీ యొక్క మానసిక స్థితి చాలా ప్రమాదకరంగా See, ఉంటుంది. lot of information when it was boarded on your mind, the luggage is very high. You could not take the luggage forward until unless you remove that one. కాబట్టి ఎక్కువ సమాచారము, ఎక్కువ వస్తు సామాగ్రి నీ పైన భారంగా ఉండడం వల్ల నువ్వు ఆ భారాన్ని మోయలేక ముందు కదలేవు. అది దాన్ని వదిలించుకుంటే తప్ప. Computer కాబట్టి కంప్యూటర్ and take mobile phones. కాబట్టి మొబైల్ ఫోన్ తీసుకోండి. Usually what will happen? కాబట్టి ఏం జరుగుతుంది When సాధారణంగా? you store lot of information, what it asks you? కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే అది ఏం అడుగుతుంది? Delete all the information. It's not required information, please delete it. కాబట్టి నీకు ఇంకా సమాచారం కావాలంటే అనవసరమైన సమాచారాన్ని అంతా కూడా Computer itself asking to delete. Why don't you delete in your mind? కాబట్టి కంప్యూటరే అడుగుతుంది అదంతా తొలగించుకోమని. నీ మైండ్ లో నువ్వు ఎందుకు తొలగించుకోవు? Is it possible? కాబట్టి అది సాధ్యమవుతుందా?
Anybody can see, is it possible? మీరు ఎవరైనా చెప్పండి, సాధ్యమవుతుందా? Once it come to your mind, it is difficult to delete in our mind. కాబట్టి ఒక్కసారి So manufacturing is like that. కాబట్టి ఒక్కసారి నీ మనసులోకి వస్తే దాన్ని తొలగించడం చాలా అసాధ్యము. You know, తయారు చేయబడింది ఆ విధంగా తయారు say చేయబడింది. 50 years back you have seen your uncle, when you saw before him, you will remember so and so uncle. So that means how powerful is our mind more than the computer. కాబట్టి 50 సంవత్సరాల క్రితము ఏదైనా ఒక అంకుల్ చూస్తే వచ్చేసి ఫలానా అంకుల్ అని చెప్పేసి మనము ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటాము. అట్లా మన మనసు అనేది ఎంత శక్తివంతమైనది అనేది It's a great manufacture made in by God. కాబట్టి గొప్ప మైండ్ వచ్చేసి దేవుడు తయారు చేసి, Made in China will expire. కాబట్టి మేడ్ ఇన్ చైనాలో తయారు చేయబడింది కూడా వచ్చేసి దానికి ఎక్స్పైరీ డేట్. Sometimes it will be thrown into the dustbin. కాబట్టి దాన్ని ఖచ్చితంగా డస్ట్బిన్ లో పరేస్తాం. But made in God, which is from heaven, it is difficult to erase or thrown out. కాబట్టి దేవుని ద్వారా ఇవ్వబడిన ఈ మైండ్కి వచ్చేసి దీంట్లో తుడిపి వేయడం కానీ జ్ఞాపకం మరవడం కానీ చాలా కష్టం. So that is why we need to keep our mind and our heart holy unto the Lord. కాబట్టి మన యొక్క మనసును, మన హృదయాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవడం చాలా Let us ప్రాముఖ్యమైన అంశం. understand with a glance of a time few important word of God I will let you know for young people walking in Christ. కాబట్టి దేవుని వెలుగులో నడవడానికి యవనస్తులైన అబ్బాయిలు అమ్మాయిలకి కొన్ని ముఖ్యమైన సూచనలు నేను చేయాలనుకుంటున్నాను. Sevenfold salvation. 7 రకాల 7 అంతల రక్షణ. Salvation is free gift of God. కాబట్టి యోడు అనేది వచ్చేసి దేవుడు ఇచ్చిన ఉచితంగా. But it is conditional. కాబట్టి ఇది కనిక షరతులతో కూడింది. So we already yesterday night we have meditated on that also. కాబట్టి మనము దాని గురించి నిన్న రాజునే మనము ధ్యానించుకున్నాం. Salvation, రక్షణ అనేది firstly, మొదటిదిగా delivered us from darkness. కాబట్టి మనల్ని చీకటి నుంచి విడిపిస్తుంది. Delivered us from bondage. కాబట్టి మనము దాసత్వం నుంచి విడిపిస్తుంది. Revelation is that we are in bondage before God. కాబట్టి దేవుని ఎరగక ముందు వచ్చేసి మనము ఒకప్పుడు దాసత్వంలో ఉండి We are a great sinners. కాబట్టి మనము గొప్ప పాపాత్ములము. For example, when you take for India 200 years, India was under the slave of British Emperor. కాబట్టి 200 సంవత్సరాల క్రితము భారతదేశము బ్రిటిష్ వాళ్ళ దాసత్యంలో ఉండేది. In 1947 India got an independence. 1947వ సంవత్సరంలో భారతదేశానికి They are స్వతంత్రం free వచ్చింది. from మనము దేని నుంచి స్వతంత్రులయ్యాము? from British ruling. కాబట్టి బ్రిటిష్ పాలన. Everything you are free. కాబట్టి ప్రతిదీ కూడా స్వతంత్రమే. Now we are in democracy. మనము ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. For the people, by the people and the people. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం. You have your own rights. కాబట్టి నీకు సొంత హక్కులు ఉన్నాయి. Such a freedom we got after the independence. కాబట్టి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అలాంటి స్వతంత్రత మనకు వచ్చింది. Here also we got independence through the Lord Jesus Christ. Through His precious blood we are delivered from darkness to the light. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత కడగబడడం ద్వారా వచ్చేసి మనము కూడా స్వతంత్రులుగా చేయబడుతూ వచ్చాము. Whoso committed sin is a servant of sin. కాబట్టి ఎవరైతే యొక్క పాపం చేస్తుంటారో ఆ పాపానికి దాసుడు. Sin is the power and controls and guide us. కాబట్టి ఆ యొక్క పాపం అనేది వచ్చేసి మనల్ని నియంత్రిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. We can't deliver our sins from ourselves. మనంతగా మనమే మన పాపాలను తీసేసుకోలేము. So this we are going to call it as an power of darkness. కాబట్టి ఇదే వచ్చేసి యొక్క చీకటికి ఉన్న శక్తి అనేది. So let us understand Ephesians chapter 5. It is very clearly shows that. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో we are walking. Here we can see before we are in darkness. కాబట్టి మనం వచ్చేసి యొక్క చీకటిలో నడవడానికి ముందుగా 8th verse. Ye were sometimes in darkness, but now are ye light in the Lord. Walk as children of light. మీరు పూర్వమందు చీకటి ఏంటి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. We are blind in sin. ఒకప్పుడు వచ్చేసి పాపంలో ఉంటిమి. But the Lord Jesus Christ gave salvation. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ పొందాము. The first one is
God has brought us from darkness to the light. That is first salvation. కాబట్టి మొదటి రక్షణ విషయం ఏంటంటే చీకటి నుంచి వెలుగులోకి మనకు How we నడిపించాడు. got from darkness to the light? కాబట్టి ఏ విధంగా వచ్చేసి నడిపిస్తూ వచ్చాడు? Redemption to his blood. కాబట్టి తన రక్తము ద్వారా విమోచించి. In Mark 10:47 speaks here, ransom of many. కాబట్టి వచ్చేసి అనేక మందికి విమోచన క్రయధనముగా. In 1 Timothy chapter 2 verse 6 tells here, testified in due time. కాబట్టి వచ్చేసి నువ్వు నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోమని మొదటి తిమోతి. Dear brothers and sisters, here you need to understand the redemption is a free gift from the Lord Jesus Christ. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు గ్రహించాలా, ఈ విమోచన ఇది ఉచితంగా బహుమతిగా ఇవ్వబడుతుంది. Purchasing price. కాబట్టి ఎలాంటి క్రయము చెల్లించకుండా. Own possession. కాబట్టి నువ్వు ఏది కూడా చెల్లించవలసిన అవసరం How లేదు. value you are. కాబట్టి నువ్వు ఎంత విలువైన వాడివి. As a value as a price is. కాబట్టి ఆ యొక్క ఎంతో క్రయముతో కొన్నాడు. Can anybody say what is the value that the God paid for us? కాబట్టి ఎలాంటి విలువ దేవుడు మన కోసం క్రయం చెల్లించాడో తెలుసా? Anyone can say? కాబట్టి ఎవరైనా చెప్పగలరా? The value of Lord Jesus Christ paid for us is? మన కోసం ఎలాంటి విలువను దేవుడు చెల్లిస్తూ వచ్చాడు? His blood. ఆయన యొక్క రక్తం. His pure and holy blood. కాబట్టి అతని యొక్క పరిశుద్ధ Dear పవిత్ర brothers and రక్తం. sisters, listening here the word of God, the Lord Jesus Christ died on the cross of Calvary, shed his precious holy blood. కాబట్టి నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధ పవిత్ర రక్తాన్ని ఆ కల్వరి శిలువలో Thirdly. చిందిస్తూ వచ్చాడు. Thirdly, మూడవదిగా forgiveness of sins. కాబట్టి ఈ యొక్క పాపాలను క్షమించడము. When you look into Isaiah chapter 43 verse 25, నా యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే God promised he removes my sin from his mind also. కాబట్టి నా మనసులో నుండే పాపాన్ని కూడా దేవుడు You want to read తీసేవాడు. it? Isaiah chapter 43 verse 25. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుదాం Shall చూడండి. we read all together? ఆ. Even I am నా that he చిత్తానుసారంగా blotted నీ out అతిక్రమం thy తుడిచి transgression వేసినాను. for mine own నేను నీ sake. పాపములను I will జ్ఞాపకం not చేసుకొనను. remember this. Dear brothers and sisters, listen very carefully. కాబట్టి ఎవరైనా సహోదరి సహోదరుల చాలా జాగ్రత్తగా వినండి. When you do mistake, your parents may not forget it. కాబట్టి నువ్వు ఏదైనా తప్పు చేస్తే నీ తల్లిదండ్రులు క్షమించరు. They will forgive you, కాబట్టి నిన్ను వాళ్ళు క్షమించొచ్చు, but they don't forget you. కానీ వచ్చేసి మర్చిపోరు When పూర్తిగా. you go to your teachers, whatever you have did mistake, they will forgive you. కాబట్టి ఏదైనా నువ్వు మీ టీచర్ల ఎదురుగా కూడా తప్పు చేసినా కూడా వచ్చేసి వాళ్ళు And కూడా they never క్షమించరు. forget your mistake. కానీ అది నీ యొక్క తప్పును After మర్చిపోరు. 25 years, also after coming to ma'am, good morning ma'am, you will say, they will say, on that day you did this mistake. కాబట్టి 25 సంవత్సరాల తర్వాత గుడ్ మార్నింగ్ మేము అని నువ్వు వచ్చి చెప్పినప్పుడు కూడా వచ్చేసి పలానా రోజు పలానా తప్పు చేసినామని చెప్తారు. They will forgive you, వాళ్ళు క్షమిస్తారు, but they don't forget you. కానీ మర్చిపోరు వాళ్ళు. So here also you need to understand the word of God says, the Lord Jesus Christ will forgive you, he will never remember your sins. What a great God we had it. కాబట్టి మనకి ఎలాంటి గొప్ప దేవుడు ఉన్నాడో చూడండి. ఆయన క్షమించడమే కాకున్నట్ల ఇంకెప్పటికీ కూడా నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాడు. Dear young brothers sisters, you are doing sin secretly. కాబట్టి ప్రియమైన సహోదరి యవన సహోదరి సహోదరులారా, మీరే పాపాన్ని రహస్యంగా చేస్తున్నారేమో. Do you remember what sin you are doing? కాబట్టి ఎలాంటి పాపాన్ని చేస్తున్నారో మీకు గుర్తుందా? Is God is speaking right now? కాబట్టి దేవుడు అది చూస్తున్నాడు లేదని తెలుదా? You know with your heart how many sins you have did secretly, hiddenly. నీ హృదయాంతరంగంలో ఉండే పాపం కూడా ఆయన తెలుసు, అన్నీ కూడా తెలుసు ఆయనకి. Can you recollect now? కాబట్టి మనం వచ్చేసి సరి చేసుకుందామా? Lord, on the day secretly I did sin. ప్రభా పలానా రోజున వచ్చేసి రహస్యంగా నీకు విరోధంగా ఈ పాపం I చేశాను. cannot come out of that sin actually. ప్రభా నేను ఇంకా ఆ పాపం నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నాను. What to do also I don't know. కాబట్టి ఏ విధంగా బయటికి రావాలో కూడా తెలియదు. That hidden sin always pinching me. కాబట్టి ఆ దాచబడిన పాపం ఎప్పుడు కూడా నన్ను గుచ్చుతా ఉంది. Now I want to come out. కాబట్టి నేను బయటికి రావాలనుకుంటున్నాను. Even whoever baptized, whoever got salvation, those people also sometimes secretly did sin against God. God is speaking right now. కాబట్టి గొప్ప గొప్ప వారు కూడా వచ్చేసి ఆ యొక్క పాపం నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా వచ్చేసి Nobody is perfect on earth కాబట్టి ఎవరు కూడా వచ్చేసి except the Lord Jesus Christ. Except the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఎవరు Everybody are weak.
అందరూ కూడా బలహీనులే. Everybody are doing sin. కాబట్టి ప్రతి ఒక్కరూ పాపాత్ములే. But God said, I will forgive your sins. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నేను మీ పాపాలను క్షమిస్తాను. Not only I will forgive your sins, కాబట్టి ఆయన మన పాపాలను క్షమించడమే కాదు, I will remove your sins. కాబట్టి నీ యొక్క పాపాలన్నీ తుడిచివేస్తాను. Not only I will remove your sins, కాబట్టి తుడిచివేయడమే కాకుండా I will not remember thy sins. నీ పాపములను ఇంకెప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకొనను. Dear brothers and sisters, you want this alone. కాబట్టి ప్రియమైన సోదరులారా, మీరు గ్రహించండి. You want to be happy means, you want to be free means, you want to be happily to live means, you need to come out of your sin. That will help you to be freedom. కాబట్టి నువ్వు సంతోషంగా స్వతంత్రంగా ఉండాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టి వస్తే నీ జీవితంలో ఎంతో సంతోషము అనేది నువ్వు చూస్తావు. And the Lord said in Isaiah chapter 38 verse 17 also, యెషయా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం, the book of Isaiah chapter 38 verse 17 13వ అధ్యాయము 17వ వచనం, 17, yes, 38 verse 17, last two. వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. No. Lastly, shall I read it? For thou hast caused all my sins behind thy back. 38 verses 17. 38 verse 17. The forgiveness of sin, how much power it is. కాబట్టి ఎంత బలం అనేది ఉంటుంది ఆ యొక్క పాపాలు క్షమించడంలో. Verse 17 last. 38 verse 17. 38, 17. Young brothers, you can see that one. 38, 17వ వచనం చూడనమ్మా. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. So here you need to understand all our sins which are there on us is going to keep it us back. కాబట్టి వెనక తట్టు వీపు తట్టు పాపాలన్నీ కూడా పారవేసే దేవుడుగా ఉంటున్నాడు. What a wonder working God our Lord Jesus. కాబట్టి మన దేవుడు ఎంత అద్భుత. He never remember your sin. కాబట్టి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ. So many times young people are very much disappointed. My sins, I did sin. That your consciousness always hitting your heart. You did sin. But when you come to the Lord Jesus Christ, He is ready to forgive your sins and He will never remember your sins in Jesus' name. కాబట్టి యవనస్తులైన అబ్బాయిలు అమ్మాయిలు అనేక సార్లు పాపం చేసినప్పుడు ఆ యొక్క పాపం చేత గుచ్చబడుతున్నప్పుడు మీరు దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఖచ్చితంగా మీ పాపాలన్నీ తీసేసి క్షమించడమే కాకున్నట్ల ఇక మీ పాపాలు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసినని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. Once the forgiveness of sin completes, కాబట్టి ఈ యొక్క పాపాలు క్షమించబడిన తర్వాత now reconciled us. కాబట్టి దేవుడుతో మనకు ఒక సంబంధం ఏర్పడుతుంది. Reconciled means not simply total reconciliation. కాబట్టి పూర్తిగా వచ్చేసి దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోవడం. Sin brought a separation with God. కాబట్టి ఈ యొక్క పాపం వచ్చేసి దేవుని నుంచి వేరు చేస్తుంది. Example, when you take Adam and Eve, కాబట్టి ఈ యొక్క ఆదాము హవ్వను చూడండి. they had the glory of God. వాళ్ళు దేవుని మహిమను కలిగిన వారు. And with the glory of God and with the glory they are speaking to each other in the noon of time. కాబట్టి ప్రతిరోజు కూడా వచ్చేసి ఆ దేవుని మహిమతో దేవునితోనే ప్రతిరోజు మాట్లాడేవారు. But unfortunately the Eve eat the fruit of this fruit and therefore they become disobedient to the Lord and therefore they lost the reconciliation. కాబట్టి దేవునితో ఉన్న సంబంధాన్ని ఏ విధంగా హవ్వ ఆదాములు కోల్పోతూ వచ్చారంటే దురదృష్టవశాత్తు ఆ పండు తినడం వల్ల ఆ సంబంధాన్ని పూర్తిగా కోల్పోతూ వచ్చారు. Dear brothers and sisters, if you want to walking in Christ, you need to be always reconciled with God. కాబట్టి మీరు దేవుని వెలుగులో నడచాలంటే Young brothers and దేవునితో sisters, సంబంధం కలిగి ఉండాలి. Listen very carefully. కాబట్టి యవన సహోదరి సహోదరులు జాగ్రత్తగా వినండి. We had our forefather example, Adam and Eve, who separated, who lost the reconciliation. But through Lord Jesus Christ we got reconciliation, total reconciliation. మన పూర్వీకులు పితరులైన ఆదాము హవ్వలు వచ్చేసి పాపం చేసి దేవునితో సంబంధాన్ని కోల్పోతూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము తిరిగి ఆ సంబంధాన్ని పొందుతూ వచ్చాం. So we have very good opportunity, Jesus Christ in our life. కాబట్టి మనకు గొప్ప అవకాశం యేసుక్రీస్తు ప్రభువారు
మన జీవితంలో ఈ అవకాశాన్ని ఇస్తూ వస్తున్నాడు. So let us, God reconciled us in the person of Lord Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే అనుసంధానకర్తగా మన మధ్య సంబంధాన్ని కుదురుస్తూ ఉన్నాడు. It's not the birth, the incarnation to bring the reconciliation. కాబట్టి వచ్చేసి ఆ యొక్క అనుసంధానం చేయడానికి వచ్చేసి దేవుడు Not every good example bringing reconciliation with God. కాబట్టి అనేక రకాలైన ఉదాహరణలు అనేవి ఉంటూ వస్తున్నాయి దేవునితో సంబంధాన్ని కలపడానికి. But it is the death of the Lord Jesus Christ and the blood and the cross of Calvary, it brings a great and total reconciliation to us. కాబట్టి